హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సోప్స్ రెడీ చేసుకోవడం ఎలానో చూద్దామండి. మనకి చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్దండి. మనకి మంత్ అంతా ఒకసారి చేసుకున్నాము అంటే చక్కగా మంత్ అంతా యూస్ చేయొచ్చు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఏ చెమటకాయలు అన్నిటి నుంచి కూడా, స్కిన్ ఎలర్జీస్ నుంచి కూడా ఈ సోప్స్ వాడడం వల్ల మనకి రిలీఫ్ ఉంటుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఎలాగో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 బీట్రూట్లతో చూడండి మనకి 5 సోప్స్ వచ్చాయండి. 5 సోప్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ చూద్దామండి. నేనైతే 2 బీట్రూట్లు తీసుకున్నానండి. మొత్తం దీని మీద పీల్ అంతా తీసేసుకున్నాము. చెక్కుకుందామండి చక్కగా నీట్గా. పీల్ చేసేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకోవాలండి ఇది. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ కింద యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, 2 రెమ్మలు వేపాకు కూడా కడిగి నీట్గా వేసుకుందామండి. వేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ అలా ఉంటాయి కదండి, వాటికి కూడా చక్కగా దూరం అయిపోతాయి, చక్కగా తగ్గిపోతాయండి. చెమటకాయలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా వడకట్టేసుకుందామండి. మొత్తం ఇలా ఒక క్లాత్లో వేసేసుకొని వడకట్టేసుకుందామండి. రసాన్నంతా తీసేసుకుందాం. కంప్లీట్గా మొత్తం తీసేసుకోనండి. ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి. నాకు 2 బీట్రూట్లకి ఇంత వచ్చిందండి జ్యూసు. దీనిలో 1 స్పూను శనగపిండి యాడ్ చేసుకుందామండి. ఒక స్పూను బియ్యం పిండి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేయండి. చూడండి, ఉండలు లేకుండా చక్కగా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకుందామండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకుందామండి. ఇది ఏంటంటే మన స్కిన్ చక్కగా గ్లోగా ఉండడానికి, ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి, స్కిన్ టైట్గా అవ్వడానికి చాలా యూజ్ అయ్యిద్దండి. విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన స్కిన్. 2 యాడ్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇవి మనకి ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయండి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ మనం సోప్ బేస్ రెడీ చేసుకోవడానికి కొంచెం వాటర్ హీట్ చేసుకుందామండి. సోప్ బేస్ ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది సోప్ బేస్ అండి. మనం సోప్ బేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి సోప్ బేస్ అవైలబుల్గా లేకపోతే పిఎస్ సోప్ ఉంటుంది కదండి, ఇదైనా యూస్ చేయొచ్చు. నేను ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సోప్ బేసు 2 బీట్రూట్స్కి. ఇప్పుడు మనం ఇది ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకుందాము. ఆ స్టాండ్ మీద మనం సోప్ బేస్ వేసుకున్న గిన్నె పెట్టుకుందామండి. డబల్ బాయిలింగ్. కట్ చేసుకున్న సోప్ బేస్ క్యూబ్స్ అన్ని దీనిలో యాడ్ చేసుకుందాం అండి ఒక గిన్నెలో. ఇది డైరెక్ట్ మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోకూడదండి. వాటర్లో పెట్టుకుని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఈ సోప్ బేస్ ఎక్కడైనా ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి. మీకు సోప్ బేస్ సిస్టమ్ లేదు అంటే కనుక, దొరకలేదు అంటే కనుక పిఎస్ సోప్ కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు. చాలా సేమ్ ఉంటుందండి దీనిలో కూడా, పిఎస్లో కూడా సోప్ బేస్ లాగా మనకు యూజ్ అయ్యిద్ది.
ఇప్పుడు చూడండి దీనిలో పెట్టేసుకుందాము. దీనిలో పెట్టేసుకుని ఇది కరిగే వరకు స్పూన్తో తిప్పుకుందాము. టూ మినిట్స్లో మెల్ట్ అయిపోద్దండి, ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. చూడండి ఊరికే మెల్ట్ అయిపోయింది, చాలా త్వరగా అయిపోతుంది. మనకి సోప్స్ కొనాలంటే బయట చాలా కాస్ట్ ఉన్నాయండి. చక్కగా ఇలా మీరు రెడీ చేసుకోండి. హోమ్ మేడ్ సోప్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఏం కెమికల్స్ ఏం యాడ్ చేయం కాబట్టి మనకి స్కిన్కి చాలా మంచిదండి. మన ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. ఎలాంటి ఎలర్జీస్ అవన్నీ రిమూవ్ అయిపోతాయండి, స్కిన్ ఎలర్జీస్ అన్నీ. ఇప్పుడు సమ్మర్ కదండి, మ్యాక్సిమం చెమట అంతా ఎక్కువ పడుతుంది, స్వెట్ వచ్చేస్తుంది కదా, ఆ చెమటకాయలు అన్నీ వస్తాయి. చక్కగా ఇలా వేపాకు అన్నీ యాడ్ చేసాం కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ అండి. ఏ ఎలర్జీస్ అవి ఏమీ రావు. చెమట వాసన కూడా తగ్గిపోయిద్దండి మనకి వేపాకు వల్ల. బీట్రూట్ మన స్కిన్కి చాలా మంచిదండి, చాలా గ్లోయింగ్గా ఉండడానికి బీట్రూట్ చాలా హెల్ప్ చేస్తుంది. మనం రైస్ ఫ్లోర్, శనగపిండి ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇవన్నీ ఫేస్ ప్యాక్లు అన్నీ వేసుకుంటూ ఉంటాం కదండి, చాలా గ్లోగా ఉండడానికి, స్కిన్ వైట్గా ఉండడానికి అలా చాలా హెల్ప్ అవుతుందండి మీకు. మనకి దీనికి అయ్యే కాస్ట్ 4-5 సోప్స్ వచ్చేస్తాయండి. బయట సోప్స్ చాలా కాస్ట్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఎప్పుడు మీకు ఇలా ఒకసారి చేసుకుని పెట్టుకున్నారంటే 1 మంత్కి సరిపడా వచ్చేస్తుందండి. ఈ సోప్ మౌల్డ్సే అవసరం లేదండి, మామూలుగా మీరు ఏ ఉన్నా చిన్న చిన్న గిన్నెల్లో వేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్స్ తింటాం కదా, ఆ కప్స్లో వేసుకోవచ్చు. దేనిలో అయినా యూస్ చేయొచ్చు అండి, దేనిలో అయినా చేసుకోవచ్చు ఈజీగా. ఈ మౌల్డే ఉండాల్సిన అవసరం లేదు, సోప్ మౌల్డ్సే ఉండాల్సిన అవసరం లేదు. మీకు అది కూడా చూపిస్తానండి నేను ఎలాగో ఏంటో. ఇప్పుడు చూడండి చిన్న చిన్న నల్లకలు అలా ఉన్నాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేసేసుకుందాము. కరిగిపోయిన తర్వాత స్పూన్తో ఇలాంటివి వచ్చేస్తాయి. కరిగిపోయిందండి. ఇప్పుడు మనం దింపేసేసుకుని మనం ఇంకా బీట్రూట్ బ్యాటర్ని దీనిలో యాడ్ చేసేసుకుందాము. చిన్న చిన్న నలకలు అవన్నీ కూడా తీసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడైనా కలిపేసుకోవచ్చండి, ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్ది కాబట్టి వేడి మీదే కలిపేసుకోండి. మనకి ఇది ఒక 1 అవర్లో బేస్లా రెడీ అయిపోద్దండి, సోప్ బేస్ లాగా చక్కగా రెడీ అయిపోద్ది, సోప్ రెడీ అయిపోద్ది. ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే చూడండి బాగా మిక్స్ చేసేసుకోండి. సోప్ మౌల్డ్లో పోసేసుకుందామండి. మనం తీసుకున్న 2 బీట్రూట్స్కి చూడండి ఎన్ని సోప్స్ వచ్చాయో. ఇదిగోండి ఇలాంటి చిన్న ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదండి, దీనిలో అయినా వేసుకోవచ్చు. చూడండి నేను ఒక 5 ఒకటేమో విడిగా చూసాను, ఒకటేమో పోసాను, ఒకటేమో ఇదండి సోప్ బేస్లో వేసాను. మొత్తం 5 సోప్స్ వచ్చాయి. ఈ పైన నురుగు కూడా మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చండి, నేను ఉంచేసాను. ఒక 1 అవర్ అలా రెస్ట్ ఇచ్చేద్దామండి. చూడండి 5 అవర్స్ తర్వాత చాలా చక్కగా సోప్స్ రెడీ అయిపోయాయండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా మంచిది కూడా అండి మన స్కిన్కి. అంతా సమ్మర్ కదండి, ఇదంతా చక్కగా ఏ ఎలర్జీస్ అన్ని చెమట వాసన అన్నిటి నుంచి కూడా మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చూడండి, ఇది కూడా చూసాం కానీ దీంతో చాక్తో ఇట్లా కట్ చేసేసుకుంటే ఈజీగా లేసి వస్తుందండి. చూపిస్తాను అది కూడా మీకు. చాకుతో ఇలా కట్ చేసుకుని చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. మనం ఈ మౌల్డ్ లేకపోయినా చక్కగా గిన్నెల్లో అయినా, స్టీల్ గిన్నెలో అయినా, ఇలాంటి బాక్సెస్లో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యూస్ చేసి చూపిస్తానండి. చూడండి మీకు చూపిస్తానండి నేను. చూడండి
ఎంత చక్కగా ఉంది, అంత మంచి స్మెల్ వస్తుందండి. అంతేనండి, చక్కగా మురికంతా పోయిద్ది మనకి. చాలా ఇంట్లోనే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మనీ సేవ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.